సంగప్ప గారు సంగప్ప గారు ఆల్రెడీ బండి సంజయ్ ట్వీట్ చేశారు, రామచంద్రరావు ట్వీట్ చేశారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. అంటే ఎంఐఎం శాసనసభ్యులు ఓకే కామ్గా ఉంటారేమో, శాసనసభలో లేకపోతే చట్టసభలో ఉండి పాడకుండా ఉంటారేమో అనుకుంటా, కానీ వాకౌట్ చేసినట్టు వెళ్ళిపోయారు. అంటే మీరు ఏమన్నా చేసుకోండి, ఇక మేము సిగ్గు విడిచిపెట్టేమన్న విధంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎవరేం బీకలేరు అనేది వాళ్ళ ధైర్యం అంతే. దేశం క్రమక్రమంగా ఎటువైపు వెళ్తుందో కనీసం సమాజం ఇప్పుడైనా గుర్తించాలి భరత్. వందే మాత్రం గేయాన్ని వ్యతిరేకించింది ఫస్ట్ స్వాతంత్ర ఉద్యమంలో ఆ టైంలో కూడా మహమ్మద్ అలీ జిన్నా. ఆయనకు కూడా స్వాతంత్రం అవసరమైంది. ఆయనకు కూడా ఆ తర్వాత స్వాతంత్రం వస్తుందని వచ్చే పరిస్థితుల్లో వెంటనే ఆయనకు ఒక దేశం కావాల్సి వచ్చింది. కానీ ఈ వందే మాతరం ద్వారానే స్వాతంత్రం వస్తుందని తెలిసినా కూడా ఆయన వందే మాతరం వ్యతిరేకించింది మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ రోజు వీళ్ళు ఎవరైతే ఈ రోజు మన అసెంబ్లీలో వాకౌట్ చేశారో వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నట్టు? భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్ట. భారత రాజ్యాంగమే గుర్తించింది. భారత రాజ్యాంగం వందే మాతరంకి, తర్వాత జనగణ మనకి జాతీయ గీతానికి రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పించింది. సో వీళ్ళు భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా, మహమ్మద్ అలీ జిన్నాను ఫాలో అవుతున్నారా? ఇది భారత ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చర్చ జరుగుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కనీసం అర్థం చేసుకోవాలి. తర్వాత అందులో ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం దీన్ని గుర్తించి దీన్ని మీరు అన్నట్టు ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి టైంలోనే వాళ్ళే గుర్తించి జాతీయ గేయంగా చేశారు. కానీ దాని ఎంఐఎం ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుంది అంటే కేవలం వాళ్ళు ఏది జాతీయ భారతదేశ భారతమాత వర్ణాలను వాళ్ళు ఒప్పుకోరు. భారతమాత వర్ణాన్ని ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కావాలా, రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేసుకొని వచ్చి వాళ్ళకి అన్ని పదవులు కావాలి. కానీ వాళ్ళకి మాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉండదు, దేశం మీద గౌరవం ఉండదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని సరే, ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఓట్ల వాళ్ళు ఏ ఏరియాలో గెలుస్తున్నారు, వాళ్ళ డెమోగ్రఫీ ఎట్లా ఉంది ఆ కాన్స్టిట్యూన్సీలో అనేది మనం అందరికీ తెలుసు. రోజు దేశంలో డెమోగ్రఫీ ఎక్కడెక్కడ మారిపోతుందన్న విషయం దేశ ప్రజలకి ఇప్పుడు కొద్ది ఇప్పుడనే అర్థమవుతుంది. నార్త్ ఇండియాలో ఉన్న ప్రజలకి, ఇంకా మన దగ్గర సౌత్ లో ఇంకా ఇప్పుడు అర్థం కావాలి. అయితే అట్లాంటి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన చట్టసభ, గౌరవ చట్టసభలో రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన ఆ ఎంఐఎం పార్టీతో అంటగాగేటువంటి మిగతా పార్టీలకు సిగ్గుండాలి. ఎంఐఎం ఎమ్మెల్యేలకు సిగ్గుండాలని మీరు అప్పుడే తిడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలకు సిగ్గు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గానే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఓపెన్ గానే మహమ్మద్ అలీ జిన్నా ఆ ఆశయాలను వాళ్ళు ఫాలో అవుతారు. మహమ్మద్ అలీ జిన్నా చెప్పిందే వాళ్ళు ఫాలో అవుతారు. కానీ వాళ్ళని మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కార్ షేరింగ్ ఆయనకు అప్పగించిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన కార్ షేరింగ్ ఎందుకు అప్పగించిండు అని చెప్పి ఆయన రెండు భుజం మీద అటు ఇటు కాలేజ్ కూర్చోబెట్టి చిన్నపిల్లలు మనం మోస్తాం కదా, ఆ విధంగా అసదున్న వయసుని మేము పార్టీని రేవంత్ రెడ్డి మోస్తున్నాడు. ఈరోజు సభాధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు? ముఖ్యంగా వందే మాత్రం గేయాన్ని వ్యతిరేకించేవాళ్ళు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని పౌరులు గుర్తించాలి. ఒకవేళ ఈ రోజు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు రేపు ఎవ్రీథింగ్ వ్యతిరేకిస్తారు. రేపు మిమ్మల్ని ఎక్కడ ఏ చట్టాన్ని కావాలి, కోర్టును గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, దేన్ని వ్యతిరేకించరు. వాళ్ళు వందే మాత్రం అవమానం చేసిరు అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టు. భారత రాజ్యాంగాన్ని అవమానం చేసిన వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఇచ్చే టోపీని తల మీద పెట్టుకొని వాడు ఎప్పుడెప్పుడు చేతికి కడతారని చెప్పి మోచే వాళ్ళని పై ముందు లేపుతుంటారు. ఇలా కట్టు అని చెప్పి వాడేదో ఏదో బట్టి కడతారు. వాడికి ఎప్పుడెప్పుడు వారికి ఏదో తినిపించాలని చెప్పి వీళ్ళు ఊడతారు. నేను ఒకటే రిక్వెస్ట్, ఈ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఇతర ఏ పార్టీలు అయితే ఈ ఇఫ్తార్ విందులకు పోతాయో, నేను ఇఫ్తార్ విందుకు వ్యతిరేకంగా, నాకు చాలా మంది ముస్లిం దోస్తులు ఉన్నారు, కానీ నేను ఇఫ్తార్ విందుని ఎక్కడ వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఇఫ్తార్ విందులకు పోయి టోపీలు పెట్టుకున్నారు కదా, మరి వీళ్ళు కూడా మన పండగలకి ఏదైతే ఇప్పుడు మన హోలీ పండగ పిలిచి ఆయన కూడా కనీసం మొత్తం పోయకపోయినా కనీసం బొట్టు పెట్టో ఇట్లా హోలీకి రంగు పోయగలుగుతారా?
ఖాళీ హోలీ 4 చుక్కలు పడ్డాయంటేనే మా ఢిల్లీలో ఎంత దుర్మార్గం దారుణం జరిగిందో మీరు చూసారు మోతీనగర్ లో. కానీ వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ, ఇది స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ తర్వాత పుట్టుకొచ్చింది, కాంగ్రెస్ ని ఫాలో అయింది. ముస్లిం ఓట్ల కోసం, ఓపెన్ గా చెప్తున్నాను, ఒక వర్గం ఓట్ల కోసం కాదు, ముస్లిం ఓట్ల కోసమే భారతదేశంలో ముందు నుంచి కూడా హైందవ వ్యతిరేక విధానాన్ని, భారత జాతీయ వ్యతిరేక విధానాన్ని, దేశ వ్యతిరేక విధానాలన్నిటి కూడా పట్టుకొచ్చింది. ఈ రోజు అది మనకు తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సిగ్గుండాల కాంగ్రెస్ నాయకులు వాళ్ళతో అంటగాకుతున్నారు కదా, రేపు అడగమనండి రేవంత్ రెడ్డిని, ప్రకటన చేయమనండి. దానికి అట్లీస్ట్ సభ సాక్షిగా, గౌరవ చట్టసభ సాక్షిగా రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేయాలి, ఒక్కొక్క ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రశ్నించకపోయినా సరే ఇది కరెక్ట్ కాదు, ఇది ఖండించదగింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చట్టసభలన్నీ పాడుతుంటే వీళ్ళకేంటి అభ్యంతరం? ఎందుకంటే వీళ్ళకు భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు కాబట్టి వీళ్ళతో వ్యతిరేకిస్తూ వాళ్ళు బైకాట్ చేశారు. నేను ఇప్పుడు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి, మీరు ఎన్ని రాజకీయాలన్నా చేసుకోండి, మీ ఓట్ల కోసం మీరు ఎంత గడ్డైనా తినండి, ఇంకేమైనా తినండి, కానీ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం మీరు రాజ్యాంగ పదవులకు రావడానికి అర్హులు కాదు, మీరు రాకూడదు. దీన్ని ఈ రోజు కాకపోయినా నాకు తెలిసి రేపెల్లుండైనా సరే ముందు రాబోయే రోజులన్నా భారత ప్రజలు గుర్తిస్తారు, వీళ్ళకి బుద్ధి చెప్తారు, ఒక ఆశ ఒకటి ఉంది. ఓకే మోహన్ గారు. ఎస్